హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసు ఎడిట్స్. ఈరోజు మనం నిన్న వీడియోలో మూవ్ టూల్ గురించి, తర్వాత ముందు వీడియోలో మూవ్ టూల్ గురించి, మార్కింగ్ టూల్ గురించి, టూల్ లాసో టూల్ గురించి చదివాం కదా. పాలిగ్నల్ టూల్, లాసో టూల్ ఇది అన్నీ చూసాం కదా. ఈరోజు మనం ఇంకో 2-3 టూల్స్ చూద్దాం. ఇది ఏంటంటే మ్యాజిక్ టూల్ చూసాం ఆల్రెడీ. క్రాప్ టూల్ చూద్దాం. క్రాప్ టూల్ ఎందుకంటే మనం ఏదైనా ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు ఆ ఇమేజ్ని మనకు నచ్చిన సైజులో క్రాప్ చేసుకోవచ్చు, ఫస్ట్ విషయం. తర్వాతది ఏంటంటే సపోజ్ మనం ఏదైనా ఒక ఫ్రేమ్, సపోజ్ ఇక్కడ చూడండి, ఇది కదా క్రాప్ టూల్. ఇది నొక్కినప్పుడు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి కదా. ఇది దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. చూడండి, ప్రతి టూల్కి కూడా దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. సపోజ్ ఇది మ్యాజిక్ టూల్ క్లిక్ చేశారా, ఇదిగో దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. క్రాప్ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఏమొద్దు, కంప్లీట్గా నేను ఇది సెలెక్ట్ చేసి డిలీట్ కొడుతున్నాను. ఇది సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టాను, ఇది సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టాను. సో ఇప్పుడు ఎంటీగా ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఎంటీ ఫ్రేమ్ అంటే మీన్స్ ఒక డాక్యుమెంట్ తీసుకుందాం. న్యూ తీసుకుని ఏదో ఒక ర్యాండమ్ సైజు 10 ఇంచెస్ 300 ఏదో ఉంది, అది నేను ఓకే చేశాను. సో ఇది ఇలా వచ్చింది. దీన్ని పట్టుకుని జస్ట్ ఇట్లా డ్రాగ్ చేయండి. ఓకే, డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇది వేరే సైజులో కావాలి. ఇప్పుడు ఇది వేరే సైజులో కావాలంటే మీరు ఏం చేయొచ్చు, మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి న్యూ తీసుకుని సైజు మార్చుకోవచ్చు, లేదా దీన్నే కన్వర్ట్ చేయొచ్చు. ఎట్లా అంటే సపోజ్ ఇక్కడ మనం సైజ్ పెట్టుకుందాం. ఎట్లా, ఆల్బమ్ సైజే తీసుకుందాం. పోనీ 36, 12, 300. చూసారా, నేను అక్కడ చేస్తుండగానే ఆటోమేటిక్గా ఇది కన్వర్ట్ అయిపోయింది. అంటే ఈ ఫ్రేమ్లో ఉన్నది మన సైజు, మనం తీసుకున్న ఈ సైజు ఈ ఫ్రేమ్లో ఉన్నదన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని డబుల్ క్లిక్ నొక్కిన తర్వాత ఇప్పుడు చూడండి సైజు ఆ సైజులోకి వెళ్ళింది. ఎట్లా తెలుసుకోవడం, కంట్రోల్ ఆల్ట్ ఐ నొక్కండి. చూడండి వచ్చింది 36, 12, 300. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇదే సైజు ఉంది. ఇప్పుడు దీన్ని మనం సైజు మళ్ళీ మార్చాలి. ఎట్లా, సపోజ్ 36 ఉంది కదా, 36ని పోనీ 32 చేద్దాం. చూడండి ఆటోమేటిక్గా విడ్త్ తగ్గిపోయింది. విడ్త్ ఆల్రెడీ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక 1 ఇంచు, రైట్ సైడ్ ఒక 1 ఇంచు తగ్గిపోయింది. ఇప్పుడు ఎంటర్ లేదా ఓకే చేయండి. డబుల్ క్లిక్ కొట్టండి, మౌస్ లెఫ్ట్ బటన్తో డబుల్ క్లిక్. ఓకే, ఇప్పుడు మళ్ళీ సైజ్ చెక్ చేద్దాం. ఆల్ట్ కంట్రోల్ ఐ. ఇప్పుడు చూడండి 32, 12, 300. ఓకే, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ టూల్లోకి వెళ్దాం. ఓకే, లేదు అంటే మనం క్రాప్ ఇంకోలా కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తాను, చూడండి. సపోజ్ ఈ ఇమేజ్ ఉంది కదా, ఒక ఇమేజ్ ఓపెన్ చేశాను. ఇమేజ్ ఎట్లా ఓపెన్ చేశాను, ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ కొట్టలేదు, నేను డైరెక్ట్గా మౌస్తో 2 సార్లు డబుల్ క్లిక్ కొట్టాను, ఓపెన్ అయింది. లేదా కంట్రోల్ ఓ. ఓకే, కంట్రోల్ ఓ కొట్టినా, లేకపోతే మౌస్ బటన్తో డబల్ క్లిక్ కొట్టినా, లేకపోతే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ కొట్టినా ఓపెన్ అవుద్ది. సో నేను ఇప్పుడు డబల్ క్లిక్ కొట్టాను, ఈ ఫోటోని సెలెక్ట్ చేశాను, హైలైట్ అయింది కదా, సెలెక్ట్ చేశాను, ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఏమైంది, ఆల్రెడీ మనం ఇక్కడ క్రాప్ టూల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా సైజ్ తీసుకుంది. సో నేను ఏం చేస్తానంటే ఎస్కేప్ బటన్ నొక్కాను కాబట్టి క్రాప్ టూల్ ఆ సెట్టింగ్ దీనికి అప్లై అవ్వదు. ఎందుకంటే నేను ఎస్కేప్ బటన్ నొక్కాను కాబట్టి ఆ చుట్టూ వచ్చిన మనకి బాక్స్ వచ్చింది కదా, ఆ బాక్స్ దానికి అప్లై అవ్వదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు నేను ఇక్కడ సైజ్ మారుస్తాను. ఒక 20 పెడతాను, ఇక్కడ ఒక 14 పెడతాను. చూడండి ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ విడ్త్ చూసారా తగ్గిపోయింది. సో తగ్గింది. ఇప్పుడు మనకి సపోజ్ ఎంత ఏరియా వద్దు, నాకు ఇదంతా అన్నెసరీ ప్లేస్. అప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇలా మూవ్ చేస్తాను. చూసారా, ఇట్లా మూవ్ చేస్తే మనకి ఏ ఏరియా వరకు కావాలో ఆ ఏరియా సెలెక్ట్ చేసుకుంటాం. లేదు నాకు ఇటు సైడ్ ఎక్కువ ప్లేస్ కావాలి, ఇటు సైడ్ ఎక్కువ ప్లేస్ అవసరం లేదంటే జస్ట్ మౌస్తో లెఫ్ట్ బటన్ నొక్కి పట్టుకుని జస్ట్ ఇదిగో మనకి ఎట్లా ఏ ఏరియా కావాలో ఆ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనకి ఈ ఏరియా ఏదైతే హైలైట్ అయిందో అది మాత్రమే మన క్రాపింగ్ ఏరియా లోపల ఉంటుంది, క్రాప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డబుల్ క్లిక్, మౌస్ బటన్తో డబుల్ క్లిక్ చేశాను, ఓకే అయింది. చూసారా, తెలిసిందా, తేడా తెలిసింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ క్రాప్ టూల్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఐపిక్కర్ టూల్. ఇది ఆల్బంలోకి ముందు వెళ్ళే కొలది ఇంకా మీకు ఐడియా వస్తుంది. ఏం లేదు, దీని పని ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి ఎక్కడైనా ఇది చాలా వాటిలో ఉపయోగపడుతుంది. ముందు మ్యాచ్ కలర్స్లోని
తర్వాత కలర్ కరెక్షన్ చేసేటప్పుడు కానీ ఇవి చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు జస్ట్ మామూలుగా దీనివల్ల బేసిక్ మనం ఎట్లా వాడతాం అనేది చెప్తాను. ఇది చూడండి, ఇది కలర్, ఈ కలర్ పిక్ చేసానా ఇక్కడ సెలెక్ట్ అయింది. సపోజ్ ఈ హెయిర్ దగ్గర కలర్ పిక్ చేసానా ఇక్కడ సెలెక్ట్ అయింది. ఈ వుడ్ ఏదో ఉంది కదా చైర్, అది సెలెక్ట్ చేశాను కదా ఇక్కడ సెలెక్ట్ అయింది కదా. అట్లా ఇది ముందు ముందు ఇంకా దీని యూసేజ్ చాలా ఉంది, అది మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే. తర్వాత ఇది ప్యాచ్ టూల్. ప్యాచ్ టూల్ దేనికంటే ఇందులో చాలా ఉంటాయి. స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అని, హీలింగ్ బ్రష్ టూల్ అని, ప్యాచ్ టూల్ అని, కంటెంట్ అవైర్ మూవ్ టూల్ అని, రెడ్ ఐ టూల్ అని. మనం ఇందులో మ్యాక్సిమం ఎక్కువగా వాడేది ఏంటంటే ప్యాచ్ టూల్ వాడతాం. ప్యాచ్ టూల్ ఏంటంటే మాన్యువల్గా మనం చేయాలి. స్పాట్ హీలింగ్ అనేది ఏంటంటే అది చేస్తుంది, అది చేసేది ఒక్కోసారి బాగానే చేస్తుంది కానీ ఒక్కోసారి మనకి పని అవ్వదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ప్యాచ్ టూల్ ఏంటో చెప్తాను. ప్యాచ్ టూల్ ఏంటంటే ఏం లేదు, ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, సపోజ్ ఇక్కడ ఈ లీఫ్ ఉంది కదా, ఈ లీఫ్ ప్లేస్ నాకు వద్దు, నాకు ఆ లీఫ్ వద్దు. వద్దు అంటే ఈ ప్లేస్లో ఇంకొక ఏరియా వచ్చి ఇక్కడ యాడ్ అవ్వాలి కదా. ఇది మనం మూవ్ చేసి ఎక్కడ ఆ ప్లేస్ ఎక్కడ అయితే సెట్ అవుతుందో చూడండి. సపోజ్ ఇక్కడ పెట్టామనుకోండి ఈ లీఫ్ వస్తుంది, ఇక్కడ పెట్టామనుకోండి ఆ డిస్టర్బెన్స్ వస్తుంది కదా. అది మనం జాగ్రత్తగా చూసుకొని ఇట్లా ఇక్కడ వదిలేమనుకోండి, జస్ట్ మౌస్తో వదిలేసామనుకోండి ఈ ఏరియా అక్కడ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఇంకొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మౌస్తో జస్ట్ ఆ పక్కన క్లిక్ చేశాను, ఆ పక్కన క్లిక్ చేస్తే పోయింది కదా. మళ్ళీ చేస్తున్నాను చూడండి, ఈ ఏరియాని సెలెక్ట్ చేశాను, మళ్ళీ జస్ట్ ఈ ఎంటీ ప్లేస్ తీసుకొచ్చాను, పెట్టాను, పని అయిందా? బాగుంది. సో మీకు నెక్స్ట్ ఈ టూల్ చెప్తాను చూడండి. స్పాట్ హీలింగ్ టూల్ ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకుని ఆల్ట్ పట్టుకుని జెడ్ నొక్కుతున్నాను ఒక 3 times వరకు, అంటే మన ఒరిజినల్ ఫైల్ వచ్చే వరకు. 1 2 ఓకే వచ్చింది కదా. ఈ స్పాట్ హీలింగ్ టూల్ ఏం చేస్తుందంటే కంట్రోల్ డి నొక్కుతున్నా, చెప్పాను కదా డాట్స్ పోవడానికి కంట్రోల్ డి. ఈ స్పాట్ హీలింగ్ టూల్ నేను సెలెక్ట్ చేశాను, మౌస్తో లెఫ్ట్ క్లిక్ కొట్టండి, రైట్ క్లిక్ కొట్టండి, ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, అప్పుడు లెఫ్ట్ క్లిక్తో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బ్రష్ సైజు పెంచుతున్నాను, సైజు పెంచి జస్ట్ దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను, ఇలా అది ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో సెలెక్ట్ చేశాను, పోయింది కదా. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇట్లా పోయింది కదా, అంటే అదే తీసుకుంటుంది, అదే దాని ఏరియాని మ్యాచ్ అయ్యే ఏరియాని అదే తీసుకుంటుంది అనమాట. కానీ ఇది అన్ని చోట్ల పనిచేయదు, కొన్ని చోట్ల వర్క్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ బ్రష్ టూల్. బ్రష్ టూల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టూల్. ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు కానీ లేకపోతే కొన్ని బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసేటప్పుడు కానీ ఆర్ట్ వర్క్ ఉంటుంది కదా, బ్రష్ వర్క్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టూల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే చెప్తాను చూడండి. సపోజ్ ఇది సెలెక్ట్ చేశాను కదా, ఈ టూల్ సెలెక్ట్ చేశాను, ఫస్ట్ బ్రష్ టూల్ సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి ఈ ఫోటో ఏరియా మీదకి వచ్చి రైట్ క్లిక్ కొట్టాను. రైట్ క్లిక్ కొడితే ఏమవుతుందంటే డిఫాల్ట్గా ఇందులో కొన్ని బ్రషెస్ ఉంటాయి, డిఫాల్ట్ బ్రషెస్ కొన్ని ఉంటాయి. డిఫాల్ట్ బ్రష్లలోని సపోజ్ మనం ఏదైనా ఒకటి నేను సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. ఈ లీఫ్ ఉంది కదా, ఈ లీఫ్ సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి దీని సైజు చూడండి, సైజు తగ్గడానికి పెరగడానికి. ఓకే. ఈ లీఫ్ సెలెక్ట్ చేద్దాం, లేకపోతే ఇది సెలెక్ట్ చేద్దాం. సో ఈ లీఫే సెలెక్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ లీఫ్ ఎఫెక్ట్ తెలియాలి అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫైల్ తీసుకుని న్యూకి వెళ్ళి ఒక కొత్త ఫైల్ తీసుకుంటున్నా. ఓకే. ఓకే. దీన్ని ఇట్లా డ్రాగ్ చేసి సెపరేట్గా పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బ్రష్ టూల్ ఉంది కదా, ఈ బ్రష్ టూల్లో జస్ట్ నేను క్లిక్ చేస్తాను చూడండి. క్లిక్ చేశానా, ఏ కలర్ వచ్చింది, ఇక్కడ మన ఫోర్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ కలర్ వచ్చింది. సో నాకు ఇక్కడ ఈ కలర్ వద్దు, నాకు వేరే కలర్ కావాలి. ఎట్లా, దీని మీద నొక్కండి, ఫోర్గ్రౌండ్ మీద నొక్కండి. ఇక్కడ మీకు ఏ కలర్ అయితే కావాలో, సపోజ్ మీకు ఎల్లో కావాలనుకోండి, ఎల్లో కంప్లీట్ ఎల్లో కావాలంటే మీకు 255 కింద గ్రీన్లో 255 ఇస్తే కంప్లీట్ ఎల్లో వస్తుంది. సో మనకు అంత ఎల్లో వద్దు, కొంచెం గ్రీనిష్ ఓకే చేసి ఓకే చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను బ్రష్ సైజ్ పెంచుతున్నాను, సైజ్ పెంచడానికి
మన బ్రాకెట్ ఉంటుంది కదా, మీసాల బ్రాకెట్ అంటాం చూసారా, ఎక్కడ ఉంటుంది అంటే అది స్లాష్కి పక్కన. ఓకే, సైజ్ సెలెక్ట్ చేశాను, ఓకే చేశాను. చూడండి మళ్ళీ కొంచెం సైజ్ తగ్గించాను. ఇదిగో ఇదిగో అది ఎట్లా చూసారా, మల్టిపుల్ కలర్స్ ఎట్లా తీసుకుంటుందో. సో అలా మనం బ్రష్ టూల్తో చాలా చాలా యూసేజ్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి వేరే కలర్ సెలెక్ట్ చేశాను, జస్ట్ చిన్న చేశాను, క్లిక్ చేశాను. అది చూసారా బ్రష్ టూల్ ఎట్లా అంటే ఒక అదిగో. ఓకే, ఇలా వీటితో మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఒక్క నిమిషం, ఇది క్లోజ్ చేసి కంట్రోల్ క్లోజ్ గల కంట్రోల్ డబ్ల్యూ కానీ లేకపోతే ఇది నొక్కి నో. మళ్ళీ సేమ్, ఇప్పుడు ఈ పాప ఫోటో ఉంది కదా, ఈ పాప ఫోటో మీదే మనం ఏదైనా ట్రై చేద్దాం. ఇక్కడ ఓకే చేసిన తర్వాత ఈ పక్కన ఒకసారి క్లిక్ చేయండి, సైజ్ పెంచండి. నాకు కలర్ అది వద్దు, బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, నేను దీన్నే మ్యాచ్ చేస్తున్నాను. ఓకే, ఓకే చేశాను, ఇక్కడ క్లిక్ చేశాను. ఓకే 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 ఓకే. సో ఇప్పుడు నేను మళ్ళీ మౌస్తో రైట్ క్లిక్ కొట్టాను, మౌస్తో కీబోర్డ్లో మౌస్కి రైట్ క్లిక్ కొట్టాను, వేరే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ లీవ్స్ ఉన్నాయి కదా, లీవ్స్ సెలెక్ట్ చేశాను, ఈ పక్కన ఒకసారి నొక్కాను. సైజ్ పెంచుతున్నాను. ఓకే, సైజ్ పెంచడానికి చెప్తాను, మీసాల బ్రాకెట్ ఉంటుంది కదా స్లాష్ పక్కన, అది లేకపోతే ఇక్కడ కూడా పెంచుకోవచ్చు, ఇక్కడ కూడా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇందులో మళ్ళీ చాలా ఆప్షన్స్ ఉంటాయి, బ్రష్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు మీకు బ్రష్లోని ఇప్పుడు ఇలా క్లిక్ చేశారు కదా, లీఫ్ ఎలా వచ్చింది, ఈ స్ట్రైట్ లైన్ వచ్చింది, అంటే ఆకు కింద నుంచి పైకి ఉంది కదా. సో మనం దీన్ని ఆప్షన్స్ కూడా మార్చొచ్చు. అది ఎట్లా అంటే విండోలోకి వెళ్ళి బ్రషెస్ ఉంది కదా, బ్రష్ నొక్కితే లేదా F5 నొక్కితే దీనికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, బ్రష్ టిప్ షేప్ అని ఉంది కదా, ఇది ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న బ్రష్ యొక్క యాంగిల్ ఇట్లా ఉంది. అంటే చూడండి యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్లో ఒక 90 degrees పెట్టండి. ఇప్పుడు ఏమైంది, 90 degrees మనకి టర్న్ అయింది కదా. చూడండి, లేదు అంటే మాన్యువల్గా మనం చేసుకోవచ్చు, మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా. కింద చూడండి, ఇక్కడ చూడండి షేప్స్ ఎట్లా మారుతున్నాయో. ఓకే, సపోజ్ మనకి ఈ యాంగిల్లో కావాలి, ఇలా క్లిక్ చేయండి. లేదు ఈ యాంగిల్లో కూడా ఇలా క్లిక్ చేయండి, ఇలా క్లిక్ చేయండి, ఇలా క్లిక్ చేయండి. దీన్ని నొక్కి డబుల్ క్లిక్ కొంచెం ఎక్కువ 2-3 సార్లు నొక్కితే మనకు కొంచెం ఇది పెరుగుతుంది. వన్స్ ఇక్కడ ఒపాసిటీ కూడా ఫుల్గా పెట్టుకోవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ముందు ముందు వెళ్ళేటప్పుడు ఆల్బమ్ డిజైనింగ్లో ఇలాంటివన్నీ చాలా చాలా ఉంటాయి. మీకు అన్నీ వన్ బై వన్ క్లియర్గా చెప్తాను. స్టాంపింగ్ టూల్, దీన్ని షార్ట్ కట్ వచ్చి ఎస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఫోటోషాప్లో మనం ఫిల్టర్లు వాడతాం, లేకపోతే తర్వాత చాలా ఆప్షన్స్ వాడతాం కదా. సో ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఫోటోకి స్టాంపింగ్ అంటే ఫోటోకి ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఈ స్టాంపింగ్ అంటే ఏంటంటే చూపిస్తాను చూడండి క్లియర్గా. ఇది ప్రాక్టీస్ చేయాల్సింది, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. ఏదైనా ఒక ఫోటో తీసుకోవడం, దాన్ని డూప్లికేట్ లేయర్ తీసుకుని స్టాంపింగ్ ఎట్లా చేయాలో మీకు ప్రాక్టీస్ చేయాలి. మీకు చెప్తాను ఎట్లా చేయాలో, అది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. స్టాంప్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, స్టాంప్ ఎట్లా వేస్తారు, ఒక చోట స్టాంప్ ప్యాడ్ మీద స్టాంప్తో గుద్ది వేరే చోట స్టాంప్ వేస్తారు. సో సేమ్ ప్రాసెస్ ఇది కూడా. ఏం చేస్తామంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ కొంచెం వైటిష్ ఉంది కదా, ఈ బ్లాకిష్ పోవాలి. ఓకే, లేదా చూడండి ఇక్కడ కొంచెం బ్లాకిష్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ బ్లాక్ వద్దు నాకు. అప్పుడు ఏం చేయాలంటే నేను ఆల్ట్ పట్టుకున్నాను, ఇప్పుడు స్టాంప్ వచ్చింది. నేను ఒకసారి మౌస్తో లెఫ్ట్ సైడ్ క్లిక్ చేశాను, మళ్ళీ ఇప్పుడు వెంటనే ఇక్కడ నొక్కాను, వచ్చిందా. మళ్ళీ మౌస్తో ఇక్కడ క్లిక్ చేశాను, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశాను. సో ఇక్కడ మనం కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ఫ్లో అనేది ఒక 80% లేకపోతే 70% పెట్టుకోవాలి. ఒపాసిటీ మాత్రం 20 to 30%లో ఉండాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది. లేదు అంటే ఏమవుతుందో చూపిస్తాను చూడండి. ఇది 100 ఉంది,
ఇది 100 ఉంది, నేను స్టాంపింగ్ ఇట్లా ఉంది, నేను 100 ఆల్ట్ పట్టుకున్నాను, క్లిక్ చేశాను మౌస్ బటన్, నొక్కాను. ఇది చూడండి, అలా చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే షేప్ మారిపోద్ది, మొత్తం ఫోటో షేపే మారిపోద్ది. సో కంట్రోల్ ఆల్ట్ పట్టుకుని జెడ్ వెనక్కి వస్తున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు ఒపాసిటీ తగ్గించండి. ఓకే, 100% వద్దు, 80%. ఓకే, ఇప్పుడు నేను సైజ్ పెంచుతున్నాను, బ్రష్ సైజ్. ఓకే, బ్రష్ సైజ్ మౌస్ కీబోర్డ్లో పెంచుకోవచ్చు, లేకపోతే ఇందులోకి వెళ్ళి దీని యొక్క సైజ్ పెంచుకోవచ్చు. నేను చెప్పాను కదా ముందు వీడియోలో, కీబోర్డ్ షార్ట్ కట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిసారి మనం మౌస్తో ఇక్కడ పెట్టి టైం వేస్ట్ అవుతుంది. కంపల్సరీ ఆల్బమ్ డిజైనింగ్ ఏంటంటే మనం రోజు కనీసం కొన్ని షీట్లు చేయాలి కదా, కొన్ని షీట్లు చేయాలి అన్నప్పుడు ప్రతిసారి మౌస్ వాడకూడదు. కేవలం కీబోర్డ్ షార్ట్ కట్స్ అన్నీ నేర్చుకోవడం, ఆటోమేటిక్గా మీరు చేస్తూ ఉంటే ఇంక మీరు ఆటోమేటిక్గా మీ హ్యాండ్ కీస్ వైపు వెళ్ళిపోతుంది, ఈజీగా వస్తుంది. సో ఎట్లా చూడండి, ఇప్పుడు నేను స్టాంపింగ్ చేస్తాను, ఇదిగో ఎక్కడ షేప్ మారకుండా ఇది వస్తుంది. ఇది ప్రాక్టీస్ చేయాలి మెయిన్. ఇదిగో చూడండి. ఓకే, ప్రాక్టీస్. ఓకే, తెలుస్తుందా తేడా? ఇప్పుడు చూడండి, కంట్రోల్ ఆల్ట్ పట్టుకుని జెడ్ అలా నొక్కుతారని చూడండి, వెనక్కి వెళ్తుంది. అదిగా తెలుస్తుంది కదా తేడా. సో ఇది స్టాంపింగ్ టూల్. ఓకే ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే గ్రేడియంట్ టూల్ ఉంటుంది, ఇది ఎరేజర్ టూలు, గ్రేడియంట్ టూలు, తర్వాత ఏమో స్మడ్జ్ టూల్ అంటారు, అంటే ఆయిల్ పెయింటింగ్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ ఇలా ఈ టెక్స్ట్ టూలు, పెన్ టూల్ ఈజ్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫోటో కట్ చేయాలి, పర్ఫెక్ట్గా కట్ చేయాలి అంటే పెన్ టూలే వాడాలి. సో అది గాయ్స్, ఈరోజు వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మిగతా టూల్స్ గురించి చెప్తాను, మొత్తం టూల్స్ గురించి చెప్పాలి. ఇంకా మీకు ఫోటోషాప్లో యాక్షన్స్ ఉంటాయి, యాక్షన్స్ చెప్పాలి, లేయర్స్ గురించి చెప్పాలి, మాస్కులు ఉంటాయి, మాస్కుల గురించి, ఇవన్నీ చెప్పిన తర్వాత మనం ఆల్బమ్ స్టార్ట్ చేద్దాం. ఆల్బమ్ స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది, కాకపోతే ప్రాక్టీస్ చేయాలి మెయిన్. మీరు ప్రాక్టీస్ చేయండి, వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి, లేకపోతే వింటే అర్థమైతే ఓకే ప్రాక్టీస్ చేయండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.